ఈ ప్రత్యేక ప్రార్థన కోరికకి చేయవచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వందనాలు. మరి యొక్క నూతన మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. గత మాసంలో దేవుడు చేసిన వేళను బట్టి ఈ మాసంలో కూడా అత్యధికమైన ఆశీర్వాదాలు, దేవుడు సమృద్ధిగా నా దేవుడు మీకు దయచేయను గాక. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతుంది. ఈ మాట ఈ జూన్ మాసమంతా నా దేవుడి పట్ల నెరవేర్చను గాక. ఈ మాసమంతయు కూడా దేవుడు ప్రతి ఒక్కరిని సంరక్షించును గాక. మనం ఆరాధించుచున్న దేవుడు మనల్ని సంరక్షించే దేవుడు. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతుంది అని యోబు భక్తుడు దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ప్రతిసారి మనం ఆలోచించినప్పుడు ఎన్నో మేళ్ళు మన జీవితాల్లో కూడా చేస్తూ వచ్చారు. నిలిచి సాక్ష్యం చెప్పినప్పుడు ఎన్నో మేళ్ళు మీరు కూడా చెప్పగలరు. ఆ మేళ్ళన్నీ కూడా తలంచుకొని ఇప్పటి వరకు మనం స్తుతించాం, కృతజ్ఞత స్తోత్రాలు చెప్పాం. తద్వారా ఈ మాటను బట్టి ఈ జూన్ మాసం అంతా కూడా మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని నా దేవుడు సంరక్షించను గాక. ఈ సంరక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో మనం గమనిస్తే సంరక్షణ అనేది కరువైపోయింది బయట. ఉదాహరణకి భార్య భర్త ఉన్నారనుకోండి, భార్యని భర్త సంరక్షించారు. తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని తల్లిదండ్రి సంరక్షించారు. అలాంటి పరిస్థితుల్లో సంరక్షణ అనేది ఈ రోజుల్లో కరువైపోతూ ఉంది. ప్రతిరోజు మీరు వార్తాపత్రికల్లో ఇంకా న్యూస్లో చూస్తూనే ఉంటారు. సంరక్షణ లేకుండా సొంత పిల్లల్ని చెత్తగుట్లో పడవేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కరేసి హాస్పిటల్లో పడేసి ఆ పిల్లల్ని కూడా సంరక్షించవలసిన తల్లులే సొంత పిల్లల్ని హత్య చేస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు లోకంలో చాలా చోట్ల గమనిస్తూ ఉంటారు. రీసెంట్గా గోవాలో ఓ పెద్ద ఆఫీసర్ ఆమె సొంత కుమారుని చంపేసి సంచిలో తీసుకెళ్ళి పట్టుబడి. అప్పుడు చాలా న్యూస్ ఏంటంటే ఈమె సొంత తల్లి ఉండి కసాయి తల్లిగా మారిపోయింది. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కానీ కాపాడవలసిన తల్లి, సంరక్షించవలసిన తల్లి సొంత కుమారుని చంపుకున్నది అని చాలా మంది తిట్టిపోసారు. ప్రేమిల వల్లరా ఈ రోజుల్లో సొంత తల్లిదండ్రులతో పిల్లల్ని సంరక్షించుకోలేని స్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. భార్యని భర్తని ఒకరికొకరు సంరక్షించుకోవాల్సిన వాళ్ళు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు, రోడ్లు పడవేసి. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు త్రోసి వేసినా, మనుషులు సంరక్షించకపోయినా దేవుని మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడే మనల్ని, మన పిల్లల్ని సంరక్షించుదురుగాక. వాళ్ళు సంరక్షిస్తారు, వాళ్ళు మా క్షేమాన్ని కోరుతారు అని కొన్నిసార్లు మనుషుల మీద ఆధారపడి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనుషులు కొంతకాలం సంరక్షిస్తారు, వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చాలా విషయాలు ఉన్నాయి లౌకిక రీతిగా చెప్పాలి అంటే. కానీ సంరక్షణ అనేది మనుషుల ద్వారా కలుగదు. కలుగుతుంది అని కోరుకుంటారు, కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత దుఃఖము, కన్నీళ్ళు, వేదన వాళ్ళ జీవితాల్లో మిగిలిపోతూ ఉంటుంది. కనుక కుటుంబ వ్యవస్థలో ఈ రోజుల్లో సంరక్షణ అనేది కరువైపోయింది. కానీ దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన తన ప్రజలైన మనల్ని ఆయన సంరక్షించేవాడు. యోబు భక్తుడు అనుభవపూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, నిందలు, అవమానాలు వచ్చాయి. సొంత భార్య తనని తిట్టింది, పనివాళ్ళు కూడా
తనకు అసహ్యంగా మార్చబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సంరక్షణను కోరుకున్నవాడే యోబు ఈ మాటలు తెలియజేస్తాడు. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్న నన్ను నీవు బ్రతికించవయ్యా, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి అని ప్రైజింగ్ వర్డ్స్, దేవుని నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చే సంరక్షణ కొరకే యోబు ఎదురు చూస్తూ ఉండగా ఆయన జీవితంలో కడవరి స్థితిలో ఆలోచించినప్పుడు ఆయన మొదట ప్రారంభ దశలో ఆశీర్వాదకరంగా ఉన్నాడు, మధ్యలో శోధనలు కష్టాలు వచ్చాయి. కానీ దేవుని యొక్క సంరక్షణని తాను కోరుకున్న వాడే ఉండగా తన యొక్క ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మొదట పొందిన ఆశీర్వాదాలు రెట్టింపుగా దేవుడు చేశాను. హల్లెలూయా. కనుక ఈ జూన్ మాసంలో, గత మాసంలో మీ జీవితాల్లో కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో సంరక్షణ లేకుండా మీరు రోజులు గడిచిపోయి ఉండవచ్చు. వాళ్ళు సంరక్షిస్తారు, వీళ్ళు సంరక్షిస్తారు, దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆదరిస్తారు, వీళ్ళు ఆదరిస్తారు అని ఎదురు చూసినప్పుడు ఏమీ దొరకని పరిస్థితుల్లో కన్నీళ్ళే దుఃఖమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ మీరు వచ్చి ఉంటే ధైర్యంగా ఉండండి. నా దేవుడే మిమ్మల్ని మీ పిల్లల్ని సంరక్షించగలగాక. మనుషుల సంరక్షణని మనం కోరుకోకూడదు. నిజమైన దేవుని ప్రజలు దేవుని యొక్క సంరక్షణ కోరుకోవటానికి ఆయన వద్దకు వస్తారు. అందుకే దేవుడి సంఘ సహవాసము, సేవకుల సహవాసము, ప్రార్థన, భక్తి, ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు అనుగ్రహించారు. బైబిల్లో కొందరు సంరక్షించబడ్డ అనుభవాల గురించి మీకు తెలియజేస్తాను. ఈ మాటల చేత ఈ జూన్ మాసం అంతా కూడా మీరు దేవుని చేత సంరక్షించబడి సంతోషంగా సమాధానంగా ఉందరుగాక. ఆదికాండం 45వ అధ్యాయము 10-11 వాక్యాలు మీరు గమనించినట్లయితే అక్కడ యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. యోసేపు చిన్న వయసులో నుండి తన అన్నల ద్వారా ద్వేషింపబడి ఐగుప్తు దేశంలో చెరసాల్లో వేయబడి శోధన మార్గంలో వెళుతూ కన్నీళ్లు, కష్టాలు, దుఃఖంలో కొనసాగుతూ ఉన్నవాడు. కానీ ఆయన జీవితంలో ఒక గొప్ప కార్యం ఏంటంటే దేవుడు యోసేపునకు తోడి ఉండి ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చాడు. కనాన్ దేశంలో ఉన్నటువంటి యాకోబు మిగిలి ఉన్న కుమారులు ఉన్నారు. ఆ ప్రాంతంలో కరువు చేత ప్రజలు అల్లాడిపోతూ ఉండగా, డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో కరువు చేత నలిగిపోతూ ఉన్నారు. కానీ ఈజిప్ట్లో, ఐగుప్తులో యోసేపు అధికారిగా ఉండి సమృద్ధి అయిన ఆహారాన్ని పొందుకొని క్షేమంగా ఆయన జీవిస్తూ ఉండగా యాకోబు అంటాడు, మీరు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ధాన్యాన్ని మీరు తీసుకొని రండి, తద్వారా మనం ఆకలి తీర్చుకుందాము అని యాకోబు తన కుమారులని పంపించాడు. ఐగుప్తులో అధికారిగా ఉన్నది ఎవరు? యోసేపు. అక్కడ యోసేపు ఉన్నాడనే సంగతి తన అన్నలకు తెలియదు, యాకోబుకు కూడా తెలియదు. అన్నలు వాళ్ళు వచ్చి అడుగుచున్నారు, అయ్యా మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని సొంత తమ్ముని దగ్గర వచ్చి అడుగుతూ ఉన్నారు. సంరక్షణ కొరకై వాళ్ళ ఆకలి తీర్చుకున్న నిమిత్తమై వాళ్ళు బ్రతిమలాడుతూ ఉన్నారు. అప్పుడు యోసేపు వాళ్ళని చూసి కన్నీళ్ళు విడిచాడండి. ప్రక్కకు వెళ్ళిపోయి విలపించి ఏడుస్తూ ఉన్నాడు. అని వీళ్ళే కదా నన్ను చిన్న వయసులో నన్ను త్రోసివేసి గుట్టలో పడవేసి నన్ను బాధ పెట్టిన వాళ్ళు వీళ్ళే కదా అని ఏడ్చాడు. ప్రక్కకు వెళ్ళి ఏడ్చి బాధపడ్డాడు. కానీ వాళ్ళకు విరోధంగా ప్రతి పగ ఉంచుకోలేదు, ప్రతి కీడు చేయాలనే ఆలోచన యోసేపులో ఏమాత్రం లేదండి. ఆ వాక్యాన్ని మీరు గమనిస్తే 45వ అధ్యాయం 10-11 వాక్యంలో అక్కడ ఫస్ట్ టైం మొదటిసారి యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు, సరే మీరు ఎంతమంది సహోదరులు వాళ్ళందరూ కూడా రావాలి, అప్పుడు నేను ధాన్యాన్ని ఇస్తాను అని మొట్టమొదట యోసేపు వాళ్ళని చూసినప్పుడు యోసేపు వాళ్ళని కనుగొన్నాడు. కానీ వాళ్ళ అన్నలు యోసేపును కనుగొనలేకపోయారు. నిజంగా వీడు మా తమ్ముడా అని. ఎందుకంటే చిన్న వయసులోనే అమ్మివేశారు, ఐగుప్తు దేశంలో బానిసగా ఉండి ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ సంరక్షించే దేవుని యోసేపునకు తోడుగా ఉండెను. హల్లెలూయా. కృప మీద చెప్పినట్లుగా సొంత అన్నలే త్రోసుకొచ్చారు. సొంత తోడబుట్టిన సహోదరులే ప్రేమిన వర్ల త్రోసుకొచ్చినప్పుడు ఎంత బాధ కలుగుతుందో ఆలోచించారు. కొన్నిసార్లు దేవుని ప్రజల మధ్యలో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సొంత వాళ్ళే నన్ను త్రోసుకొచ్చారన్న,
సొంత వాళ్ళే నాకు విరోధంగా కీడు చేశారు అని. యోసేపు జీవితంలో అలా కలిగినప్పుడు ఏమాత్రం బాధపడకుండా, యోసేపు గురించి బైబిల్లో రాయబడి ఉంది, సొంత అన్నులు త్రోసిపుచ్చిన, తల్లిదండ్రులు దూరంగా ఉన్న ప్రియమైన వాళ్ళరా, యోసేపునకు దేవుడు తోడుగా ఉండెను. హల్లెలూయా. ఈ జూన్ మాసం అంతయు కూడా మీరు కూడా రక్త సంబంధికులు ఆదరించలేదు, వాళ్ళు త్రోసిపుచ్చారు, వీళ్ళు త్రోసిపుచ్చారు అని కొన్నిసార్లు బాధపడుతూ ఉండవచ్చేమో. ఆ బాధ అంతటిని నా దేవుడు దూరపరిచి, దేవుడు ఆయన సంరక్షణకర్తగా మీకు తోడుగా ఉండును గాక. యోసేపు రెండవసారి వాళ్ళని పిలిచినప్పుడు యాకోబు యొద్దకు వచ్చి, వాళ్ళ తండ్రి యాకోబు దగ్గరికి వచ్చి వాళ్ళ అన్నులు చెప్తున్న మాటలు ఇవి. 45వ అధ్యాయం 10-11 వాక్యాలు చూడండి. నీవు గోషేను దేశమందు నివసించదువు, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ గొర్రెల మందులను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండను. ఇకను 5 సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదని అన్నాడని చెప్పుడి. యోసేపు తన సహోదరులతో చెప్తున్నాడు, మీ నాన్నకు మీ తండ్రి దగ్గరకు వెళ్ళి చెప్పండి. ప్రేమిన పడ్డారా, యోసేపు చిన్న వయసులో అమ్మివేయబడి చాలా సంవత్సరాలు అయింది. యోసేపు దగ్గరికి వాడు ఎప్పుడు కూడా రాలేదు. కారణం ఏంటంటే చనిపోయాడు. వాడు చేసిన కీడును బట్టి వాడు ఎక్కడున్నాడో మనకేం తెలుసు అని అతని గురించి అసలు పట్టించుకోలేదు. కొంతకాలమైన తర్వాత వాళ్ళు యోసేపును దర్శించడానికి వచ్చారు, ధాన్యం కొరకు. ఆత్మీయంగా చెప్తున్నాను, యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు వాళ్ళని ఆదరించి, ధైర్యపరిచి, సంరక్షించే మాటలే చెప్పాడు. కానీ ఒరే, మీరు చిన్న వయసులో నాకు కీడు చేశారా, మీ అంత తెలుస్తాను అన్నాడా? అనలేదు. ఏమాత్రం ఆ మాటలు అనకుండా బ్లెస్డ్ వర్డ్స్, ఆశీర్వాదకరమైన మాటలే వాళ్ళతో పలుకుతూ ఉన్నాడు. ఇదిగో నేను మిమ్మల్ని సంరక్షిస్తాను, ఐగుప్తు దేశంలో సమృద్ధి అయిన ఆహారం ఉంది, మీరు మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కాకుండా పిల్లల్ని నేను సంరక్షిస్తాను అని అంటాడు. చూడండి, ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేసే ఆలోచనలు ఉంటాయి, దూషణకు ప్రతి దూషణ చేసే ఆలోచనలు ఉంటాయి. కానీ స్పిరిచువల్ పర్సన్ యోసేపు అలాంటి వ్యక్తిత్వం లేనివాడు కనుక కీడు చేసిన వాళ్ళకే మేలు చేసి సంరక్షిస్తానంటాడు. యోసేపు అంటాడు, ఆనాడు మీరు నాకు చేసిన కీడు దేవుడు నాకు మేలుగా మార్చెను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, యోసేపు తన సహోదరులతో అంటాడు, మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి. వీళ్ళ నానే వాళ్ళతో చెప్పమంటాడు. ఏమని? అక్కడ ఉన్నటువంటి మాటల్లో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, పేదరికము లేకుండా అక్కడ నిన్ను పోషించదని అన్నాడని చెప్పుడి. ఆత్మీయంగా చెప్తున్నాను, యోసేపు క్రీస్తుకు సాదృశ్యమై ఉండగా క్రీస్తు దగ్గరికి దేవుని ప్రజలైన మీరు వచ్చినప్పుడు ఈ పూట దేవుని సన్నిధికి వచ్చారు. ఈ మాటను బట్టి చెప్తున్నాను, రాబోయే రోజుల్లో మీ కుటుంబాల్లో పేదరికము లేకుండా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని పోషించదురుగాక. యోసేపును దర్శించడానికి వచ్చినప్పుడు ఈ మాటలు పలుకబడ్డాయి. కానీ యోసేపు దగ్గరికి వచ్చి ఆయన యుద్ధ మాట్లాడకపోయి ఉంటే ఇలాంటి ఆశీర్వాదపు వచనాలు లేక సంరక్షించే మాటలు వాడు పొందుకునేవాడు కాదు. అందుకే వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారాన్ని మోసుకొచ్చున్న సమస్య జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. దేవుని సన్నిధికి అందుకే దేవుని ప్రజలు రావాలి. మనుషుల సంరక్షణ కొన్నిసార్లు దొరకనప్పుడు దేవుడు ఆయన మనకు సంరక్షణ ఇస్తాడు కనుకనే ఆయన యొద్దకు మనం రావాలి. అప్పుడు ఆయన దర్శించి మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు సంరక్షించుగాక. ఆయన యొద్దకు రాకపోతే సంరక్షణ ఉండనే ఉండదు. అందుకే ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు చర్చికి రానప్పుడు అడుగుతూ ఉంటాను, మీరు ఎందుకు చర్చికి రాలేకపోయిన వారు, మీ ఏంటి అని ఒక రీజన్. ప్రేమిన వర్లరా, ఎందుకంటే దేవుని దర్శించడానికి దేవుని ప్రజలైన మీరు దేవుని సన్నిధికి రానప్పుడు సంరక్షణ కరువు అవుతుంది. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అలాంటి సమయంలో ఒక్కసారి దేవుని దర్శించుకోవటానికి ఆయన యొద్దకు రానప్పుడు సాతానుగాడు ఎంటర్ అవుతాడు.
ఒక వారం రాకుండా, ఒక పూట దేవుని సన్నిధి రాకుండా ఉన్నారనుకోండి, ఆ గ్యాప్ల మధ్యలో సాతాను గడు ఎంటర్ అయ్యి మరలా నెక్స్ట్ వారం రావాలని ఆశపడుతూ ఉంటారు. అప్పుడు సాతాను అంటాడు, ఏం వెళ్తావులే చర్చికి, యూట్యూబ్లో చూసుకుందాంలే అన్నట్లుగా వేరే వేరే ఆలోచనలన్నీ పుట్టించి దేవుని దర్శించకుండా చేస్తూ ఉంటాడు. కనుక దేవుని దర్శించినప్పుడు ఆయన మిమ్మల్ని సంరక్షిస్తాడు. కనుక తప్పకుండా ఇలాగే దేవుని సన్నిధికి మీరు ఖచ్చితంగా వచ్చుదురు గాక. ప్రతి వారం ప్రతిసారి ప్రార్థన అన్నప్పుడు మీరు చేరి వచ్చినప్పుడు ఆయన చేత మీరు సంరక్షించబడతారండి. ప్రేమిల వర్లరా, యోసేపు ఈ మాటలు వాళ్ళ నాన్నతో చెప్పని చెప్పాడు. 7 సంవత్సరాలు కరువు వచ్చింది, జనుల దగ్గర డబ్బులు ఖర్చు అయిపోయాయి. కానీ ఆ కరువులో వాళ్ళ కుటుంబం కాపాడబడాలి, సంరక్షించబడాలి అంటే యోసేపును దర్శించినప్పుడే ఆ సంరక్షణ వాళ్ళకు లభించింది. కనుక ప్రభుని మనం దర్శించడానికి గతంలో కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాను. దేవుని సన్నిధికి మీరు వచ్చినప్పుడల్లా మీరు ఎవరిని దర్శించడానికి, ఎవరిని కలవటానికి వస్తున్నారంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యనే మీరు కలవటానికి, దర్శించడానికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయనను దర్శించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. తద్వారా ఆయన మీలో ఉంటున్న భౌతికమైన పేదరికాన్ని, ఆత్మీయ పేదరికాన్ని దూరపరచుదురుగాక. ఆయన దర్శించినప్పుడు ప్రియమైన వారులారా, మీ కుటుంబాల్లో పేదరికం అనేది ఉండదు. యోసేపు అంటాడు, పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించేదను. పావర్టీ, ఓ పేదరికము, దరిద్రత అనేది క్రీస్తుని ఎరగని ప్రజల జీవితాల్లో చూస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఐశ్వర్యవంతులకు కనబడ్డ ఆత్మీయంగా పేదరిక స్థితిలో ఉంటారు. కానీ దేవుని ప్రజలైన మిమ్ములని ఆత్మీయంగాను భౌతికంగాను ఐశ్వర్యవంతులుగా నా దేవుడు ఇంకా మార్చదురుగాక. ఆదికాండం 50వ అధ్యాయము 15వ వాక్యములో యోసేపును దర్శించడానికి వాళ్ళకి చాలా సమయం, చాలా కాలం పట్టింది. ఆ మధ్యలో మీరు గమనించండి, 50వ అధ్యాయం 15వ వాక్యంలో యోసేపు సహోదరులు తన తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మనయందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు చేసి జరిగించుననుకొని, ప్రేమిన వర్లరా, తన తండ్రి మృతి పొందుట చూచి యోసేపు తండ్రి చనిపోయారని దుఃఖంతో ఉన్నారు. తండ్రి, తల్లి, ఆ తర్వాత సొంత అన్నలు కొన్నిసార్లు మనం తోసిపుచ్చిన ఎవరి గురించి మనం బాధపడిన అవసరం లేదు, దుఃఖపడిన అవసరమే లేదు. ప్రభు మీద చెప్పినట్లుగా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడు లేక పెళ్లి అయ్యేంత వరకు బాగుంటారు. పెళ్లి అయిన తర్వాత చూడాలి, కుటుంబాల్లో ఫైటింగ్ జరుగుతాయి, ఆస్తుల విషయంలో, డబ్బుల విషయంలో. అప్పుడు రియాలిటీ, దుఃఖము, కన్నీళ్లు, బాధ అనేది కుటుంబాల్లో అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయంలో అంటారు, మా బ్రదర్ ఇలా చేశాడు, మా తమ్ముడు ఇలా చేశాడు, మా అక్క ఇలా చేశాడు. కానీ ప్రేమిన వల్ల ఈ మాటను బట్టి చెప్తున్నాను, తల్లిదండ్రులు, సహోదరులు, సొంత కన్నవాళ్ళు ఎవరు చేయి విడిచినా, వాడు పరామర్శించకపోయినా నా యేసయ్య మిమ్మల్ని పరామర్శించదురుగాక. పరామర్శిస్తాడు. 50వ అధ్యాయము 21, 22 వాక్యాల్లో యోసేపు అంటాడు, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. మనం ఆరాధించున్న దేవుడు కూడా ఇలాగే కీర్తనల్లో కూడా రాయబడి ఉంది, మీ పిల్లల్ని నువ్వు చూస్తావు, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెదరు. నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని పోషిస్తాను, నీతిమంతుల సంతతి భిక్షమెత్తదు అని వాక్యం చెప్తోంది. ప్రియమైన వారు, యోసేపు యొక్క సహోదరులు వాళ్ళు ఆయన కీడు చేసినా కూడా యోసేపును దర్శించడం ద్వారా వాళ్ళ కుటుంబాలు పోషింపబడ్డాయి, ఆదరించబడింది. 50వ అధ్యాయం 20వ వాక్యంలో, మీరు నాకు కీడు చేయ నిర్దేశించదు కానీ నేటి దినమున జరుగుతున్నట్టు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని తన సహోదరులను కూడా పోషిస్తూ వచ్చాడు, వాళ్ళ కుటుంబాలను, పిల్లల్ని పోషిస్తూ వచ్చాడు. ఈ జూన్ మాసం అంతా కూడా నా దేవుడు మీ కుటుంబాల్లో పేదరికము రాకుండా పోషించుదురుగాక. మనుషులు, రక్త సంబంధికులు త్రోసివేసిన రాబోయే రోజుల్లో యేసయ్య మిమ్మల్ని ఆదరించుదురుగాక.
నేను నా తదనంతరం నా పిల్లల పరిస్థితి ఏమవుతుందా అని కొన్నిసార్లు తల్లిదండ్రులు బాధపడేవాడు ఉన్నారు. కానీ యేసయ్య మీ పిల్లల్ని ఆయన సంరక్షించి పోషించుదురుగాక. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 32వ వాక్యాన్ని మీరు చూడండి. అక్కడ బర్జిల్లై దావీదును సంరక్షించిన అనుభవాన్ని గురించి చదువుతూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయము 32వ వాక్యములో, బర్జిల్లై 85 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చాను. బర్జిల్లయి అనే ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, బహు ముసలివాడి ఉన్నాడు. అతడు రాజు మహనయీములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించి సంరక్షించాడు దావీదుని. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు సొంత కుమారుల సింహాసనం కొరకై చంపడానికి వచ్చాడు. వాళ్ళలో ముఖ్యమైన వాడు అబ్షాలోము, పొలిటికల్ రౌడీ. బైబిల్లోనే పొలిటికల్ రౌడీ ఎవరంటే అబ్షాలోము అని అంటారు. పొలిటికల్ సంబంధించిన అన్ని ఆలోచనలు ఉన్నాయి. రాజకీయం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నవాడు. అలాంటి వ్యక్తి, అలాంటి అబ్షాలోము సొంత తండ్రి అయిన దావీదుకు విరోధంగా లేచాడు సింహాసనం కొరకు. ఆ సమయంలో భయపడి పారిపోయి అడవుల్లో అరణ్యములో దాక్కొని ఆహారం లేని పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ బర్జిల్లయి అనే 80 సంవత్సరాల వయసు కలిగి బహు ముసలివాడే ఉన్న ఈయన ఐశ్వర్యవంతుడు మహనయీములో దావీదు ఉండగా దావీదుని పోషించి సంరక్షించాను. హల్లెలూయా. ఏవేవి ఇచ్చి సంరక్షించారో మీరు గమనించండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 27వ వాక్యము నుండి మీరు గమనిస్తే, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు 27వ వాక్యం నుండి చూడండి. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన ఉరంగేలిము ఊరివాడును గిలాదీయుడైన బర్జిల్లయు. చూడండి, అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని తలంచి, చూడండి ఏమేమి తీసుకెళ్లి సంరక్షించాడు. పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలు పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, వేలాలు, తేనె, వెన్న, గొర్రెల చున్నముతులు, దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకుని వచ్చి. ఇన్ని ఎవరైనా తీసుకొస్తారా? సంరక్షించాలి అంటే ఏదో ఒక పూట అన్నం, ఒక పూట భోజనం పెడతారేమో, కానీ ఇన్ని ఆహార పదార్థములను తీసుకొచ్చి సంరక్షించాలి. ప్రేమిని వాళ్ళరా, ఆనాడు బర్జిల్లయి ద్వారా దావీదు సంరక్షించబడ్డప్పుడు దావీదు కూడా అంటాడు, బర్జిల్లయి ద్వారా నేను సంరక్షింపబడుతుంది. ఇన్ని ఆహార పదార్థములను ఇచ్చి దావీదును సంరక్షించి పోషించాడు అంటే ఊరకే దావీదు పోషింపబడ్డాడా అని ఆలోచిస్తే కానే కాదు. దావీదు అనాయింటెడ్ పర్సన్, దేవుని చేత అభిషేకించబడ్డవాడు కాబట్టి దేవుడు బర్జిల్లయి ద్వారా దావీదుని పోషించను. హల్లెలూయా. శత్రువులకు భయపడి దావీదు వచ్చినప్పుడు అభిషేకం ఉన్నందున దేవుడు సంరక్షించాడు. అబ్షాలోము చంపాలని తిరుగుతూ ఉన్నాడు. ఇంకా షిమి, ఇంకా సౌలు మరణాపాయాలు ఎన్నో దావీదు జీవితంలో ఎదుర్కొన్నాడు. అందుకే కీర్తనల్లో అడవుల్లో, అరణ్యములో, కొండల్లో దాక్కొని ఆయన నీవే నా కొండవు, నీవే నా బండవు అని చెప్పి ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆ కీర్తనలు రాస్తాడు, ప్రార్థిస్తాడు, కీర్తిస్తాడు. తనకు ఎదురయ్యే ప్రతి అపాయముల నుంచి తప్పించుకోవడం నిమిత్తమై ప్రార్థించాడు, కీర్తించాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన ప్రార్థన, ఆయనకున్న అభిషేకాన్ని బట్టి బర్జిల్లయి వచ్చి దావీదుని పోషించాడు. ప్రేమిన వర్లరా, దేవుడు మనల్ని సంరక్షించి పోషించాలి, మనం క్షేమంగా ఉండాలి అంటే శత్రువు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని
మనం ముందు కొనసాగాలి అంటే మనలో అనాయింటింగ్, ఆ కృప, పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరికి నా దేవుడు దయచేయుగాక. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు శత్రువులు కూడా ఏం చేయలేరు. ఒకసారి దావీదు ఒక చోట ఉండగా సౌలు వెతుక్కొని వస్తూ ఉన్నాడు దావీదుని చంపాలని. ఆ సమయంలో దావీదు చేతికే సౌలు దొరికిపోయాడు. అప్పుడు దావీదన్న మాట ఏంటంటే, దేవుని చేత అభిషేకించబడ్డ ఈ సౌలుని నేను చంపను అని వదిలేశాడు. కానీ ఆల్రెడీ సౌలు దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు అనే సంగతి దావీదు ఎరగలేదు. కానీ దేవుని చేత అభిషేకించబడ్డవాడు కాబట్టి నేను అతన్ని చంపను అన్నాడు. ప్రేమిల వాళ్ళరా, కానీ దావీదు సౌలు పోగొట్టుకున్న అభిషేకాన్ని పొందినవాడు కనుక అరణ్యంలో సంచరించి తిరుగుతూ ఉన్న శత్రువులు ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీద ఉన్నది కనుక దేవుడు బర్జిల్లయి ద్వారా సంరక్షించాడు. అభిషేకం ఉన్నది కనుక ధైర్యాన్ని తెచ్చుకొని దేవుని స్తుతిస్తూ పాడి దేవుని యొక్క నామాన్ని కీర్తించుచు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాడు. అట్టి ధైర్యాన్ని, అట్టి అభిషేకాన్ని మాసములు నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయగలరు కాక. దేవుని సన్నిధికి వచ్చి స్తుతించి ఆరాధించినప్పుడు అనాయింటింగ్ పవర్ అనేది మీరు పొందుకొందరు కాక. మీరు అనుకోవచ్చు, 2 చేతులు ఎత్తి ప్రభుని స్తుతించండి, ఆరాధించండి అంటే ఆరాధిస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. బైబిల్లో రాయబడి ఉంది, ఒక్క స్తోత్రం అనే మాట ఒక గొర్రె పిల్లని వధించుటతో సమానము. ఒక్క గొర్రె పిల్లని వధించుటతో సమానము. ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవునికి దహనబలిగా అర్పించాలి అంటే ఎంత ప్రయాసం ఆలోచించాలి. పాత నిబంధన కాలంలో దహన బలులు అర్పించడానికి గొర్రె పిల్లని తీసుకొచ్చేవాళ్ళు. కానీ బలులు ఈ రోజుల్లో మనం అర్పించటం లేదు. కానీ ఒక్క స్తోత్రం మనం దేవునికి చెల్లించినప్పుడు, స్తుతి ఆరాధన చేసినప్పుడు ఎన్ని స్తోత్రాలు చెప్తామో అన్ని బలులు దేవునికి మనం అర్పించినట్లుగానే ఉన్నది. కాబట్టి ప్రేమల వర్లరా, మీరు స్తుతించినప్పుడు ఆయన కృప మీ నోట ఉండునుగాక. నీ నోరు బాగుగా తెరువుము, నేను నిన్ను కృపతో నింపుతాను అంటాడు దేవుడు. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నోరు తెరిచి ఎంతగా మీరు స్తుతిస్తారో, ఆ అభిషేకం మీరు పొందుకుంటారో అంతగా ఈ మాసానికి కావాల్సిన కృప నా దేవుడు మీకు దయచేయుగాక. కొందరు నోరు పంపుల దగ్గర తెరిచేవాళ్ళు ఉన్నారు. కొందరు నోరు ఏదైనా ఒక మాట అన్నప్పుడు తెరిచేవాళ్ళు ఉంటారు. కానీ నోరు దేవుని సన్నిధిలో తెరిచి చూడండి, ఆ కృపగల ఆత్మ మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. దావీదు అభిషేకించబడ్డవాడు కనుక శత్రువులకు భయపడకుండా ఆనాడు బర్జిల్లయి చేత పోషింపబడ్డాడు. ప్రేమిల వర్లారా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు చూడండి. అక్కడ ఏలియా ఏ విధంగా సంరక్షించబడ్డాడో రాయబడిన విషయాలు నేను చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం. నిన్ను పోషించుటకు విధవరానికి నేను సెలవిచ్చుకొని అందుకు అతడు లేచి. ఆ వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి. ఏలియా అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. రాజులు ఏలుబడి చేయటానికి ముందుగా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని సేవకులు, ఏలియా, ఎలీషా ఇంకా చాలా మంది సేవకులు అక్కడ ప్రజల్ని నడిపిస్తూ ఉండేవాడు. ఏలియా ఒక ప్రవక్త. అతడు చెప్పే ఏదైనా ఒక మాట శాసనంగా ఒక మాట పలికిరు అనుకోండి, అవి యాజ్ ఇట్ ఈస్ జరిగిపోయేవి అంతే. 17వ అధ్యాయం మొదటి వాక్యంలో మీరు గమనిస్తే, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించడంతే. ఆయన చెప్పినట్లుగానే 3.5 సంవత్సరం వర్షము లేకుండా పోయిందండి అంతే. హీజ్ ఎ ప్రాఫెట్, ప్రవక్త. ఆయన నోట దేవుని యొక్క మాటలు ఉన్నాయి, అవి పలకగానే అలాగే జరిగిపోయాయి. అక్కడ వర్షము లేదు, ఆ తర్వాత మంచు లేదు, మరి పంటలు ఎలా పండుతాయి, మనిషి ఆహారం ఎలా తింటాడు?
భోజనం ఎలా దొరుకుతుంది? దేవుని బండ్లారా, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సేవకుడైన ఏలియా చెప్పినట్లుగానే కరువు వచ్చేసింది. మరి ఆ కరువు మధ్యలోనే ఏలియా కూడా ఉన్నాడు. మరి ఈయనని ఎవరు పోషిస్తారు? దేవుడు అంటాడు, నిన్ను పోషించడానికి ఇదిగో నీవు కేరిత్తు వాగు దగ్గర దాగి ఉండము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. చూడండి, ఇలాంటి మిరాకల్ ఎక్కడైనా జరిగి ఉంటుందా? అక్కడ ఆ నీళ్లు త్రాగుతూ ఉన్నాడు, కాకోలములు వచ్చి ఏలియాని పోషిస్తూ ఉన్నాయి. ఏలియాని పోషిస్తూ ఉన్నాయి. అక్కడ కొంతకాలం ఉన్నాడు. మరి ఆ కాకోలములు ఎలా ఆహారాన్ని తీసుకొచ్చాయో అదొక మిరాకల్. కొంతకాలం అక్కడ ఆ పోషింపబడ్డాడు. అక్కడ నీళ్లు ఆగిపోయాయి, అక్కడ ఉన్న నీళ్లు తగ్గిపోయాయి. నెక్స్ట్ పోషించడానికి 10వ వాక్యములు మీరు గమనిస్తే, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలకి నేను ఆజ్ఞాచితుని అని అంటాడు. సారిపోత విధవరాలి ద్వారా ఏలియా పోషింపబడేను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బండ్లారా, దేవుడు తన సేవకుల్ని పోషిస్తాడు. దేవుడు తన ప్రజల్ని పోషిస్తాడు. ఎప్పుడు పోషిస్తాడు, ఎప్పుడు సంరక్షిస్తాడు అంటే, దేవుని యొక్క వాక్కు మన నోట ఉన్నప్పుడు. దేవుని వాక్యం ఏలియా ఏదైతే పలుకుతాడో అది అలాగే శాసించబడ్డాయి. ఇంకో చోట కొంతమంది పోకిరి పిల్లలు బోడివాడ ఎక్కిరమ్ము అని పలకగానే సేవకుని కోపం వచ్చింది. వెంటనే వాళ్ళని శపించారు. అడవిలో నుండి కొన్ని మృగాలు వచ్చి ఆ పిల్లల్ని చంపి తినేసి. శాపాలు ఉన్నాయి, ఆశీర్వచనాలు కూడా ఉన్నాయి. ఆశీర్వచనాలు పలికింపబడుతున్నాయి, శాపవచనాలు కూడా పలికింపబడుతున్నాయి. కానీ యాజ్ ఇట్ ఈస్ జరిగిపోతూ ఉన్నాయి. ప్రేమిని బంధురా, మన మాట అవి రూఢిపరచబడాలి అంటే మనిషి జీవితంలో పర్ఫెక్షన్ ఉంటేనే ఆ మాట అది నెరవేర్చబడుతుంది. కొన్నిసార్లు మీకు కూడా శాపాలు పెట్టేవాడు ఉంటారు అనుకోండి, లేకపోతే ఇతరులు కొందరు శాపాలు పెట్టేవాళ్ళు ఉంటారు. ఆ శాపాలు దేవుని ప్రజలకు ఏమాత్రం తగలవు. ప్రేమిని బంధువులు, ఏలియా పలుకుతూ ఉన్నాడు. 3.5 సంవత్సరం వర్షమైనను మంచైనను పడదు. అలాగే జరిగిపోయింది. ఎవరి నోట దేవుని యొక్క మాట ఉంటుందో దేవుడు వారిని సంరక్షించుదురు గాక. సేవకులుగా సంఘాన్ని మీరు పోషిస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యములు మీరు గమనిస్తే, ఏలియా నోట దేవుని యొక్క మాటలు ఉండటం చేత సంఘం సేవకులను పోషిస్తూ ఉన్నప్పుడు హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తున్న మాటలు మీరు చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపకారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండటం చేత తన నామమునకు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. పౌలు గారు సంఘానికి మాటలు చెప్తారు. పాత నిబంధన కాలంలో ఏలియాని దేవుడు పోషించాడు కాకోలముల ద్వారా. ఏలియాని దేవుడు పోషించాడు సారేపత విధవరాల ద్వారా. కారణం దేవుని యొక్క మాటలు ఆయన నోట ఉన్నాయి. దేవుని సేవకులుగా మీకు వాక్యాలు బోధిస్తూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం. మీరు ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నారు, ఆత్మీయంగా సంరక్షించబడుతూ ఉన్నారు. తద్వారా సంఘ క్షేమాన్ని, సేవకుల క్షేమాన్ని మీరు కోరుతూ ఉన్నారు. వాక్యం చెప్తుంది పనివాడు జీతానికి పాత్రుడు అని. నేను ప్రారంభ దశలో సేవకు వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారితో డిస్ట్రిక్ట్ వెళ్తున్నప్పుడు ఒకసారి బాధపడ్డానండి. అంటే అంతవరకు ఇంటి దగ్గర ఉండి జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ సేవకు వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి కానుకలు తీసుకొని వాళ్ళు పెట్టి భోజనాలు తింటుంటే గిల్టీకి ఫీల్ అయ్యాను. అంటే కొత్తలో తెలియదు కాబట్టి అంత అవగాహన రాలేదు. ఆ తర్వాత వాక్యంలో చదివాను, పనివాడు జీతానికి పాత్రుడు కదా, ఇక నాది ఇదే జాబు కదా, నేనెందుకు బాధపడాలి, పోషించడానికి సంఘం ఉంది అన్నట్లుగా వాక్యము ద్వారా ధైర్యపరచబడ్డాను. ప్రేమిని వర్లారా, వాక్యాలు మీకు అందించు ఉన్నాం, మీరు ఆత్మీయంగా సంరక్షించబడుతూ ఉన్నారు. కాబట్టి మీరు సంఘ క్షేమాన్ని, సేవకుల క్షేమాన్ని కొని ఉపచారం చేస్తూ ఉన్నారు. ఆ ఉపచారాన్ని
యేసయ్య మర్చిపోకుండా తగిన ప్రతిఫలాన్ని మీరు మీ పిల్లలు సమృద్ధిగా అనుభవించగలగాక. ప్రతిఫలాలు ఉంటాయి ఖచ్చితంగా. కొన్నిసార్లు ఈ పరిచర్లో దేవుని యొక్క వాక్యాలు సంఘానికి బోధించి నడిపించబడుతున్నప్పుడు సేవకుల క్షేమాన్ని కోరి పోషించే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏం అవసరమో అని గుర్తెరిగి తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు, పోషించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు మర్చిపోకండి. మన రోజున సహోదరుడు వచ్చాడు కర్నూలులో. నేను కొత్తగా ఇన్ఛార్జిగా అక్కడ బళ్ళారి చౌరస్తులో సేవ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉండేది పరిచర్య. యోహాన్ అన్నారు, నీకు ఏ హెల్ప్ చేయరు, నువ్వు కష్టపడి ఎలా చేస్తావో చూస్తాను అని అంటే సహకరించే ఉంది, ఆలోచన ఉంది, సేవ చేయాలి కాబట్టి నువ్వే కష్టపడి చేయాలి అన్నారు. క్రొత్తగా ఆ సేవలో సహకరించే వాళ్ళు అప్పుడు ఎవరు తెలియదు క్రొత్త. కానీ ఆ సహోదరుడు ఉండేవాడు. ప్రతిరోజు ఏమైనా తిన్నారన్నా చెప్పి బిర్యానీ ఇంకా ఏమైనా తీసుకొచ్చి ఇచ్చేవాడు. మన రోజున ఆ సహోదరుడు వస్తే నేను అన్నాను, ఆ రోజుల్లో మీరు నన్ను పోషించారు కదా, మీకు కూడా బిర్యానీ తెప్పించి పెడతానని తెప్పించి పెట్టాడు. అంటే ఒక కృతజ్ఞత భావం. సంరక్షించి పోషించే వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోలేమండి. ఈ యొక్క ఫీల్డ్లో మా ఆకలి దప్పులు తీర్చి సహకరించి సంఘక్షేమాన్ని కోరే వాళ్ళని ఎప్పుడు కూడా మేము మర్చిపోము. అంత మాత్రమే కాదు, దేవుడు ఆయన మిమ్మల్ని మర్చిపోకుండా మీరు చేసిన ఉపచారానికి తగిన ప్రతిఫలాన్ని సమృద్ధిగా దయచేదురుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, ఏలియా నోట దేవుని యొక్క మాటలు ప్రకటింపబడుతూ ఉన్నాయి. కనుకనే ఏలియాని దేవుడు సంరక్షించాడు. కెరీతు వాగులో కాకోలముల ద్వారా, రెండవది విధవరాలి ద్వారా మీరు చేసిన ఉపచారమును మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, మేము పరిచర్యకి ఇంత సహకరించాం, అంత సహకరించాం, అది చేసాం, ఇది చేసామని. కొన్నిసార్లు దేవుని సేవకులు మర్చిపోయినా దేవుడు మర్చిపోయే దేవుడు కానే కాదు. లూకా సువార్త 10:34 వాక్యాన్ని మీరు చూడండి. లూకా సువార్త 10:34 వాక్యంలో, యెరూషలేము నుండి యెరికోకు ఒక అతను బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. మార్గం మధ్యలో దొంగలు అతన్ని పట్టుకున్నారు. 10:34 వాక్యాన్ని చూడండి. అతనిని చూచి అతని మీద జాలిపడి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనముల మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. యెరూషలేము నుండి యెరికోకి ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి. ఈ యెరికో అంటే వెనకబడిపోయే పరిస్థితి అని అర్థం. యెరూషలేములో ఉన్నవాడు యెరికోకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రారంభ దశలో దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు సంవత్సరాలు గడిచే కొద్ది ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందేవాళ్ళు ఉన్నారు, యెరికోకు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ప్రారంభం కంటే ముగింపు శ్రేష్టమైనదిగా ఉండాలి అంటారు. యెరూషలేము నుండి యెరికోకు ఒక అతను మనుషుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ వ్యక్తి దొంగల చేతిలో పడ్డాడు. అతన్ని పరామర్శించడానికి తల్లి, తండ్రి, సహోదరులు ఎవరు కూడా లేరు. కానీ మార్గంలో లేవీయులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పట్టించుకోలేదు. యాజకుడు వెళ్ళాడు, అతను కూడా పట్టించుకోలేదు. కానీ మంచి సమరయుడైన యేసయ్య ఆ వ్యక్తిని పరామర్శించను. హల్లెలూయా. మంచి సమరయుడైన యేసయ్య ఆయనని సంరక్షించాడు. సామెతల గ్రంథం 5:12 వాక్యంలో మీరు చూడండి. యెరూషలేములో ఉన్న వ్యక్తి యెరికోకు వెళ్ళటానికి అతడు వెళ్ళాడు కనుకనే దొంగల చేతుల్లో పడ్డాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండి రోజులు గడిచే కొద్దీ వెనకబడిపోయినప్పుడు సాతాను చేతుల్లో పడిపోయే పరిస్థితులు వస్తాయి. అలా కాకుండా దేవుడు ఏం చేస్తాడంటే త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుల ద్వారా ఉపదేశాన్ని బోధిస్తాడు. సామెతల గ్రంథం 5:12 వాక్యంలో, అయ్యో ఉపదేశమును నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించదును అని అంటాడు. చూడండి, దొంగల చేతుల్లో పడకుండా వెనకబడిపోకుండా దేవుని ప్రజలు యెరూషలేములోనే ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసు. ఉపదేశాన్ని త్రోసివేయకుండా
గద్దింపును విని ఆ విధంగా నడుచుదువుగాక. సేవకుని మాటలు ఖండించినప్పుడు కొన్నిసార్లు వెనుకబడిపోయే పరిస్థితులు వస్తాయి. చెన్నైలోనే ఒకసారి ఒక 5 నెలల క్రితం ఒక ప్రోగ్రామ్కి, మ్యారేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ పాత విశ్వాసి కనబడ్డాడు. ఆయనే అన్నాడు, బ్రదర్ నేను ఫస్ట్ చర్చికి వచ్చేవాడిని, ఇప్పుడు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడిగి. అప్పుడున్న సేవకులు గద్దించారు, అందుకే రావట్లేదు అంటాడు. గద్దించారు. ఒక సరైన విశ్వాసి అయితే గద్దింపునకు లోబడుతారు. ఊరకే గద్దిస్తారా? పిల్లల్ని మీరు గద్దిస్తారు. మీ పిల్లలు ఉన్నారు, సపోజ్ మీ ముందే సిగరెట్ తాగుతున్నారు, మమ్మీ మమ్మీ సిగరెట్, మీ ముందే సారా తాగారు అనుకోని మీరేం చేస్తారు? రేపు పనికి మాలనోడు అని చెప్పి ఏది దొరికితే దాన్ని తీసేస్తారు. గద్దిస్తారు, దండిస్తారు. లేకపోతే వాడే పెద్ద క్రిమినల్ అయిపోతాడు. అలా కాకుండా గద్దించినప్పుడు ఆ గద్దింపు ద్వారా అతనిలో ఉన్న ఆ చెడు దూరం అవునుగాక. ఉపదేశము ద్వారా, వాక్యాల ద్వారా గద్దింపబడతారు. నీతిమంతులు గద్దించుట నాకు ఆశీర్వాదము అని వ్రాయబడి ఉంది. కానీ ఈ రోజుల్లో అలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? గత దినాల్లో గద్దింపునకు మీరు లోబడి ఉపదేశానికి తగినట్లుగా నడుచుకుంటున్నారు కనుకనే దేవుడు మీరు ఆత్మీయంగా వెనుకబడిపోకుండా యెరూషలేములో స్థిరపరచి ఉన్నాడు నా దేవుడు. హల్లెలూయా. ప్రేమిల వర్లరా, లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వాక్యంలో ఒకవేళ వెనుకబడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గద్దించి సరిచేసి పూటకొళ్ళ వాని ఇంటికి, దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చి వెనకబడిన అనుభవాన్ని తీసివేసి నా దేవుడు మిమ్మల్ని విశ్వాస వీరులుగా మార్చుదురుగాక. కనుకనే ఎప్పుడు కూడా ఎరుకో అనుభవం లేక బ్యాక్ స్లైడింగ్, వెనుకబడిపోయే పరిస్థితుల్లో దేవుని ప్రజలు ఉండకూడదు. వెనకబడిన వాళ్ళతో కూడా మాట్లాడకూడదు, వాళ్ళని చేర్చుకోకూడదు, వాళ్ళకి వందనం కూడా చెప్పకూడదు అని బైబిల్లో రాయబడి. వెనకబడిపోయిన వాళ్ళతో సహవాసం చేశారనుకోండి, ఒకవేళ చర్చిని మానివేసి ఒక బ్యాడ్ ఒపీనియన్ కలిగి ప్రవర్తిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడితే బ్యాడ్ ఒపీనియన్తోనే మాట్లాడతారు, కానీ మంచి ఒపీనియన్తో మాట్లాడరు. అందుకే వెనకబడిన వారితో మాట్లాడకూడదు, వాళ్ళని చేర్చుకోకూడదు, వారికి వందనం కూడా చెప్పకూడదు. లేకపోతే వాళ్ళ మాటలు విన్నప్పుడు దేవుని ప్రజలు కూడా వెనుకబడిపోయే పరిస్థితులు వస్తాయి. యెరూషలేములోనే దేవుని ప్రజలైన మీరు ఉందురుగాక. చిన్న కుమారుడు కూడా వెనకబడిపోయాడు. పందుల దగ్గరికి వెళ్ళి అక్కడ పందుల పొట్టు దొరుకుతుందని అక్కడ మూతి పెట్టాడు. అప్పుడు ఆ పందులు అనుకున్నాయి కొత్త పంది వచ్చింది, 2 కాళ్ళ పంది వచ్చింది అనుకుని ఆ పందులు నెట్టేసాయి. ఏమో 4 కాళ్ళ పందులు, వీడేమో 2 కాళ్ళ పంది అని చెప్పి అనుకున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యంలో వెనకబడిపోయిన వాళ్ళను గురించి కుక్కకి పందికి పోల్చబడింది. కుక్క తన వాంతికి కలిగినట్లును, కడుగుబడిన పంది బురదలో దొరికినట్లును. కనుక ప్రేమిని వర్లరా, ఎక్కడ దేవుని ప్రజలైన వాళ్ళు వెనకబడిపోకుండా, కొన్నిసార్లు వెనకబడిపోయినప్పుడు సంరక్షించడానికి దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది, ఉపదేశం ఉంది. ఒక సహోదరుడు మధ్య చర్చి మానేస్తే పాత విశ్వాసాన్ని వెళ్ళి పలకరించారు. ఆ సహోదరుడు సంతోషపడి చాలా సంవత్సరాలకు మందిరాన్ని మానేశారు. మరలా ఇప్పుడు కుటుంబ సమేతంగా గోవాలో ఆ సహోదరుడు మందిరానికి వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడక్కడ వెనుకబడిపోయిన వాళ్ళు ఉంటారు. దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తారు. వీళ్ళు నిలబడరా అని మీరు ఎక్కడ తొట్టలకుండా సంఘాన్ని దేవుడు స్థిరపరచును గాక. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు గమనిస్తే అక్కడ పౌలు గారు తెరుతుల్లో అను న్యాయవాదితో చెప్పిన మాటలు ఏంటంటే, మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు చేయుచున్నదనియు ఒప్పుకొని మేము సకల విధములకు సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. పౌలు గారు ఫెలిక్సా అనే ఆ వ్యక్తి ద్వారా ఆదరించబడుతూ ఉన్నారు. పౌలు గారు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కులపిచ్చు కలిగిన వాళ్ళు, మతపిచ్చు కలిగిన వాళ్ళు విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. ఆయా ప్రాంతాల్లో వెళ్ళి రోమా అధికారుల దగ్గర
గ్రీకు దేశాల్లో కూడా ఆ ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళ ముందు నిలవబడి దేవుని యొక్క మాటలు ధైర్యంగా బోధిస్తూ వచ్చారు. రోమ ప్రాంతానికి వెళ్తే అక్కడ రోమియోలు పౌలు అంటాడు, నేను రోమియోలకు రోమియుడని, గ్రీకులకు గ్రేకీయుడని అంటాడు. రోమా భాషలో మాట్లాడుతూ ఉన్నాడు, గ్రీక్ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, వీడికి ఇంత పాండిత్యం ఏంటి, ఇతను మావాడే అన్నట్లుగా వాళ్ళని చేర్చుకుని సంరక్షించారు. వాళ్ళల్లో ఈ ఘనత వహించిన ఫెలిక్సా అనే మాటకు అర్థం ఏంటంటే బ్లెస్డ్ పర్సన్, ఆశీర్వదించబడిన వ్యక్తి అని అర్థం. ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఉంటే ఫెలిక్స్ ద్వారా పౌలు, అతనితో ఉన్న దేవుని ప్రజలు వాళ్ళు నెమ్మదిని పొందుకున్నారు. రెండవది పరామర్శించబడ్డారు. ప్రియమైన వారలారా, దేవుని ప్రజలైన మీరు ఆశీర్వదించబడిన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. కనుకనే దేవుడు నెమ్మదిని ఇస్తూ ఉన్నాడు. దేవుని చేత మనం పరామర్శింపబడుతూ ఉన్నాం. మీరు పొందిన ఆశీర్వాదాలు అవి తుదమట్టుకు నిలిచి ఉండి మీరు మీ పిల్లలు దేవుని మందిరావరణంలో పచ్చని వలె మొక్కల వలె వర్ధలుగాక ప్రార్థన చేసుకుందాం. విన్న ఈ మాటలను బట్టి ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఈ జూన్ మాసం అంతయు కూడా ప్రభు మీరు మమ్మల్ని సంరక్షించండి. ఆయన మనల్ని సంరక్షించే దేవుడు. ఈ భయంకరమైన దుర్దినాలలో సంరక్షణ కరువు అయిపోయింది. భార్య భర్త మధ్యలో సంరక్షణ లేదు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో సంరక్షణ లేదు. బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడనే ఒక నమ్మకం లేని, సంరక్షణ లేని దినాల్లో మనం ఉన్నాం. కానీ యేసయ్యే మనల్ని సంరక్షించేవాడు. జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని యోబు దేవుని కీర్తిస్తూ దేవుడు తన జీవితంలో చేసిన మేళను తలస్తూ ఉన్నాడు. మనం కూడా గత దినాలన్నీ కూడా సంరక్షించిన ఆ అనుభవాన్ని ఒకసారి తలంచండి. యోసేపు తన అన్నల్ని సంరక్షించాడు. వాళ్ళ అన్నలు కీడు చేసిన వాళ్ళే అయినా కూడా వారిని, వారి పిల్లల్ని పోషిస్తానన్నాడు. ఒకసారి ఆలోచించండి, మీకు ఎవరు కీడు చేసిన వాడు ఉన్నారు? మిమ్మల్ని ఎవరు